దస్తగిరేనా దీంతో మొత్తం 30 దోశలు రాసుకో. గట్లనే. ఎవరు మళ్ళీ? హైదరాబాద్. ఎందుకు వచ్చినవాడికి? టిఫిన్ చేయడానికి వచ్చిన. దమాకుందారా బాయ్? హోటల్ టిఫిన్ చేయడానికి కాకపోతే ఎట్లని కావడానికి వస్తారా? ఏం తింటావు? 2 ఇడ్లీ హైదరాబాద్కి వెళ్ళొచ్చి ఇడ్లీ తింటారా బాయ్? ఇక్కడ దోశలు స్పెషల్, దోశలు తిను. అరే ఇందుకు 2 దోశలు పట్టారా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? ఇనోడలేరా బాయ్? ఏం బిక్తుంటావు పట్నంలా? స్టడింగ్ అంటే చదువుతా. నిన్ను చూస్తే నాకు అట్లా అనిపించలేదు కానీ రెండెక్కని చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పురా బాయ్. ఎందుకు చెప్పాలి? చెప్పరా బాయ్? 2 ఒకట్ల 2, 2 50, 100, 1000, 10,000, 25,000, 50,000. రెండెక్కలు 50,000 ఉంటాదిరా. హైదరాబాద్ అట్లే ఉంటుంది. సరే దోశలు తిను. మా ఊళ్ళో దోశలు తింటే లెక్కలు చక్కగా వస్తాయి. దస్తగిరేనా 6 దోశలు రాసుకో. దస్తగిరేనా 4 దోశలు రాసుకో. ఏం రాసేది? దోశ మీద కారం మర్యాదగా పైసలు. ఏ ఊకానా? 30 దోశలు చెప్తే రాసుకున్నావు, వీడు 6 దోశలు చెప్తే రాసుకున్నావు. నేను జస్ట్ 4 దోశలే కదనా రాసుకోనా. ఆడు మా ఊరు బాయ్. అరే ఇయాల్టికెళ్ళి నేను కూడా మీ ఊరు అనుకోనా. ఏంది కిరికిరి చేస్తున్నావు? మర్యాదగా పైసలు ఇచ్చి కదులు. అన్న అమ్మతోడు పైసలు ఇవ్వన్నా. అన్న పైసలు ఇవ్వన్నా, పిండి రూపుతానా. నీ చేత ఎవడరా బాయ్ పిండి రూపించేది? అంటే నేను పిండి రూపానికి కూడా పనికిరానా అన్న? నువ్వెందుకు పనికిరావుగానే ఆ బండి ఎడ పెట్టుకో అన్న. అది 45,000 రూపీస్ అన్నా. అంటే 45,000 రూపాయలు. అది ఎంత అయితే నాకెందుకు రా బాయ్? నా పైసలు వచ్చి తీసుకుపో. బుజ్జి ఉండ, నువ్వు కూడా సీనుగాడి ప్రేమకు బలైపోయినావా? సీనుగా ఏం చేస్తున్నావురా? నేను రానమ్మమ్మా, మీరు వెళ్ళండి. తప్పమ్మా, పెళ్లి కావాల్సిన పిల్లవి. 4 పెళ్లికి వెళ్తే 4 నీ పెళ్లికి వస్తారు. అక్కడ నాకెవరు తెలుసని? నీకెవరూ తెలియకపోయినా పటేల్ గారి మనవరాల గురించి ఊరందరికీ తెలిసింది. శుభకార్యానికి రానని అనకూడదు. త్వరగా రెడీ అవ్వు. సరే, నేను బట్టలు మార్చుకుని వస్తాను. వెళ్ళు. పట్నం డ్రెస్సులు కాకుండా ఈ లంగా ఓణి వేసుకుని ఈ నగలన్నీ పెట్టుకునిరా. అలాగే, త్వరగా వచ్చేయ్. ఏ సీను, కళ్ళు మూసుకో. దేనికి? నేను బట్టలు మార్చుకోవాలి. నువ్వు బట్టలు మార్చుకుంటే నేను కళ్ళు మూసుకోవడం ఎందుకు? నీ బట్టల వైపు అస్సలు చూడు. నువ్వు మార్చుకో. అంటే బాడీ వైపు చూస్తావా? నోరు మూసుకొని కళ్ళు మూసుకో. 2 1? నోరు కళ్ళు రెండును. సరే. ఎలా ఉంది? చాలా బాగుంది. నేను కళ్ళు మూసుకోలేదు తెలుసా? తెలుసు, నువ్వు చూస్తున్నావని తెలిసే నేను మార్చుకున్నాను. అయినా ఎప్పటికైనా నన్ను అలా చూసే మగాడివి నువ్వేగా. చూడు నందిని, నువ్వెంత మంచిదానివి. తొందరగా వచ్చి మళ్ళీ మార్చుకోవే. ఫస్ట్ టైం కదా, టెన్షన్లో సరిగ్గా చూడలేదు. పళ్ళు రాలగొడతాను. 10 నిమిషాలాగి పక్కనే బాత్రూమ్ ఉంది. వెళ్ళి స్నానం చేసి నా షర్ట్ వేసుకో. నేను వచ్చి ఫుడ్ పెడతాను. ఓకే? అలాగే, బాయ్. ఏందే తయారుగా అయిందా లేదా? నిన్నే. నేను తయారవడం అయింది. మీ మనవరాలు తయారై రావాలి కదా. అమ్మమ్మ, వెళ్దామా? ఏమే, మీ కోనసీమ గోదావరి లెక్కన ఉంది కదా మా మనవరాలు. ఎవరి మనవరాలు వాళ్ళకి అలాగే కనిపిస్తుందిలేండి. ఏమ్మా, నీకేం కావాలా? ఏదో అడగరా, కొనిస్తా. నాకేం వద్దు తాతయ్య. దాని పెళ్లి కొనిద్దాం కానీ ముందు ఈ పెళ్లికి పదండి, లేట్ అవుతుంది. ఏం హనుమంతు? అవుతారా? బాగున్నావా? నా పేరు మీకెట్లేక? నీ ఫేస్ చూస్తే అర్థమైపోద్దిలేరా, మంకీ ఫేస్. దొరగారేందో అంటుండ్రు. ఏం లేదు, నువ్వు అచ్చం డాంకీ లాగున్నావు అంటున్నా. ఏందో దొర, దేనికైనా మీ పట్నం వాళ్ళు సూట్ అయినట్టు మేము సూట్ గా. తెలియకనడా తెలియకనడా? ఇదిగోరా. అరే ఏం చేస్తున్నారా? ఏ కనిపించట్లా? రే, ఈ ఏజ్ లో బీడీలు ప్యాకాట తప్పురా. మాకు తెలుసులే, నువ్వు పని చూసుకోపోరా. సరే, నాకు కూడా ప్యాకెట్ నేను కూడా ఆడతా. పైసలు ఉన్నాయిరా? అరే పర్సే ఉందిరా, ఇగోదరా. ఏమ్రా, పైసలు అడిగితే పర్స్ తీస్తాయిందిరా? షో. అరే ఇందాక నుంచి చూస్తున్నా, మాటకు ముందోరా చివరినోరా జాయిన్ చేస్తున్నారు. ఇదేం పద్ధతి లేదురా. ముందు పైసలు తీపే. అరే ఇందాక రానే బాగుంది, అదే ఫిక్స్ అయిపోండి. అరే పర్సులో చిల్లర ఉందిరా. గట్లయితే నా బర్రెని పట్టుకోరా. పట్టుకుంటలేరా, ఏయిరా.
తల్లి గవరం తిట్టగరా బాయ్ దాని సంగతి నీకు ఇంకా తెలియదు. అరే నేను హైదరాబాద్ నుంచి వచ్చినోండి, నా సంగతి ఏంటో అని తెలీదు. ఇప్పుడు వాడు ఏమంటాడ్రా? నా బరి ఖాతాలో ఇంకొకటి బలి. హైదరాబాదు నన్ను చూడకుండా మీ ఊరి పొలాలని తిప్పుతావే, కోసి కారం పెడతా నీ తల్లి.